చూడండి ఈ పేపర్లో టీజీఎస్ఏ మ్యాథ్స్ పేపర్ ఇది కూడా ఆగస్ట్ 1st or 2nd. ఓకే, దీంట్లో ఏమి ఇచ్చాడో చూసుకోండి. మొదటి క్వశ్చను, ఒక సంచిలో 28 బంతులు ఉన్నాయి. వాటిలో కొన్నేమో పసుపు, కొన్నేమో గులాబీ రంగు. ఒక బంతిని యాదృచ్ఛికంగా తీస్తే అది పసుపుది కాగల సంభావ్యత 4/7. ఇదండి, అది పసుపు బంతి కాగల సంభావ్యత ఎంత అండి? 4/7. ఆటోమేటిక్గా అది గులాబీ అవడానికి ఎంత అవుద్ది? 3/7 కదా, అంతేగా. మొత్తం టోటల్ 7లో 4 పార్ట్స్ పోయింది, ఇంకా 3/4. సరే, 3/7 అంటే మొత్తం బంతుల్లో గులాబీలు ఎన్ని ఉన్నట్టు అర్థం? 3/7 ఉన్నట్టు. అంటే గులాబీ బంతులు ఎన్నయ్యా అంటే 3/7 ఇంటూ 28. మొత్తం ఎంత? 28 కదా, ఇంటూ 28. సో 7 దీంట్లో 4 times అండి. 4 3s are 12. సో 12 is the answer. ఓకే, ఇక్కడ చూడండి, 2 స్టేట్మెంట్స్ ఇచ్చాడు. వన్ ఈజ్ ఏ అండ్ ద అదర్ ఈజ్ బి. వాటిలో ఏది ట్రూ ఏది ఫాల్స్ అని అడిగాడు. చూద్దాం. మొదటి స్టేట్మెంట్ అండి. ఐఎమ్ ట్రయింగ్ ఫర్ ద ఫస్ట్ వన్. వాడు ఏమన్నాడు? 10^2n + 1 - 1 అనేది దట్ ఈస్ డివిజిబుల్ బై 9 బట్ నాట్ డివిజిబుల్ బై 11. అంటే ఇది 9తో డివిజిబుల్ అంటండి, 9తో భాగించబడుతుంది, కానీ 11తో భాగించబడదు అంటున్నాడండి. చూద్దాం. ఏం అక్కర్లా, అది ఏదో మనం రూల్స్ అయ్యక్కర్లా. n = 1 పెట్టుకోండి అంతే. n = 1 పెడితే ఎంత అవుద్ది? ఇది 2 + 1 3 కదా, 10³ 1000 - 1 999. సో 999లో 9 టేబుల్ పోద్ది, 11 టేబుల్ పోద్దా? పోదు కదా. కాబట్టి వాడు ఇచ్చినటువంటిది కరెక్టే. రైట్, లెట్స్ గో ఫర్ ద సెకండ్ వన్ అండి. సో సెకండ్ వన్ అంటే బి. చూద్దాం బి ఏమున్నాడో చూద్దామండి. దట్ ఈస్ 10^2n - 1 + 1 దట్ ఈస్ డివిజిబుల్ బై 11 అన్నాడు. చూద్దాం ఇక్కడ కూడా. n = 1 పెడితే ఎంత అవుద్ది? ఇది 2 - 1 అంటే 10^1 అండి. 10^1 అంటే 10 + 1 అంటే 11. సో దట్ 11 ఈజ్ డివిజిబుల్ బై 11. అంతే కదా, వాడు ఇచ్చింది అది కూడా కరెక్టే. సో బోత్ ఏ అండ్ బి ఆర్ రైట్. ఓకే, నన్ను ఇచ్చింది ఏంటంటే p, 1/p సగటు k అన్నాడు. దెన్ p/4 అండ్ 1/p/4 వాటి సగటు ఎంత అన్నాడు. సో p/4 + 1/p/4 యొక్క సగటు ఎంత? రైట్ అండి. చూద్దాం. ఇది వాడు ఇచ్చింది ఇదండి. pకి 1/pకి సగటు ఎంత? /2 ఈజ్ ఈక్వల్ ఎంత ఇచ్చాడు? k కదా. ఇది కూడా /2ని ఇటు తీసుకొచ్చేస్తున్నా. దట్ విల్ బి 2k. అంతే కదండి. వీటి సగటు k కాబట్టి సమ్ ఎంత అవుద్ది? 2 కదా, 2. లేదా /2 ఈజ్ ఈక్వల్ k, ఆ 2 ఇటు తీసుకొచ్చేసాం. అయితే నిన్ను అడిగింది ఏంటి? చూడండి, ఇదిగోండి, దీనికి అండ్ 1/p/4కి సగటు అడిగాడు. అంటే హాఫ్, అంటే 2 కలిపి సగం. సరే, దీని నుంచి ఇది కనుక్కుందాం. ఫస్ట్ మొదట స్క్వేర్ మనకు తెలుసు కదా, p + 1/p ఇచ్చాడు కదా. p² + 1/p² ఎలా వస్తుంది మీకు తెలుసు. p² + 1/p² ఎలా వస్తుంది అయ్యా అంటే దీన్ని స్క్వేర్ చేసి 2 తగ్గించాలి. దీన్ని స్క్వేర్ చేస్తే 4k², 2 తగ్గిస్తే ఎంత? -2. రైట్, అయిపోయింది. ఆ తర్వాత మళ్ళీ దీని నుంచి ఇది కనుక్కుందాం. p⁴ + 1/p⁴. మళ్ళీ అగైన్ దీన్ని స్క్వేర్ చేసి 2 తగ్గించాలి. దీన్ని స్క్వేర్ చేస్తే ఎంత చెప్పండి? 16k⁴ - 2ab. 2ab అంటే 2 × 2 4 × 4 16k² + 4. దీన్ని స్క్వేర్ చేసాం, మరి 2 తగ్గించాలి కదా, -2. అంటే దిస్ ఈజ్ 16k⁴ 16k² + 2.
మరి ఈ రెండిటి యావరేజ్ అంటే బై హాఫ్ చేయాలి కదా మనం, ఏది పెట్టుకున్నాం అక్కడ రైట్, బై హాఫ్ చేయాలి కాబట్టి దీన్ని బై 2 చేసామనుకోండి, దిస్ విల్ బి 16లో బై 2 అంటే 8k⁴ మైనస్ 8k² ప్లస్ 1, దట్ ఈస్ ద ఆన్సర్. అంతే. ఓకేనా, ప్లీజ్ నోట్ చేసుకోండి. ఓకే, చూడండి నెక్స్ట్ క్వశ్చన్ అండి. 3x ఓకే 3x 5y 45z అయితే XYZల మధ్యన రిలేషన్ ఏంటి? సో ఇటువంటి ఇస్తేనండి విల్ టేక్ ఇట్ యాజ్ k. అప్పుడు 3 కనుక్కుంటాం. సో 3 ఎంత, అలాగే 5 ఎంత, 3 అనుకోండి, ఎంత అవుద్ది? k⁴1/x. అలాగే మరి 5 వైట్ వచ్చింది అనుకోండి, 5 = ఎంత అవుద్ది? k⁴1/y. అలాగే ఇది 45 ఎంత అవుద్ది? k⁴1/z. అయితే ఇక్కడ చూడండి జాగ్రత్తగా, ఈ 45ని వీటిలో రాయాలి. ఇది 3 and 5లో 45 అంటే దీన్ని ఇలా రాస్తామండి మనం, ఏంటది? 3² × 5, అంతేగా. 3² అంటే k⁴2/x. దిస్ ఈజ్ k⁴2/x ఇంటూ 5 అంటే k⁴1/y. అయిపోయిందిగా ఆన్సరు, రైట్. 45 అంటే k⁴1/z అండ్ 45 అంటే ఇలా కూడా రాయొచ్చు అని చెప్పుకున్నాము. కాబట్టి ఇవన్నీ యాడ్ అయితే సో మనకేమొస్తుందండి? 1/z = అంతే, ఇక్కడ పైన = ఈ రెండింటి ఇస్తాం. ఎంత అది? 2/x అండ్ ప్లస్ 1/y. 2/x ప్లస్ 1/y. ఓకే ప్లీజ్.